వెల్కమ్ టు కానక టీవీ. యూసఫ్గూడలో ఉన్న బస్తీ దవాఖానాలో గత సంవత్సరాల మందులు రోగులకు ఇవ్వడం జరుగుతుంది. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదని, ప్రజలకి అన్యాయం చేస్తోందని తెలిపిన కౌశిక్ రెడ్డి, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు హామీ ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తోందని తెలిపారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రజలకు బాగుండాలి. పైన మెయింటెనెన్స్ చూడండి, అక్కడ పైన చూడు పిక్చర్ ఉండిపోతుంది. ఇక పరిస్థితి చూడు, గట్టిగా వర్షం పడితే నీళ్ళు కూడా లోపలికి వస్తున్నట్టు. హాస్పిటల్ పరిస్థితి చూడండి. చేయాలి కదా ప్రజలకు. ఆయుష్మాన్ భారత్ మెడిసిన్స్ కూడా చూడవచ్చు. దీని మీద అయిపోయారు. 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి కనీసం మెడిసిన్స్ వాడేటోళ్ళు ఉంటారా అంటే ఎంత అద్భుతంగా నడుస్తుందో ఒకసారి మీరు చూడండి. దయచేసి ఇట్లాంటివి అన్ని ఇవ్వకుండా మరి ఎందుకంటే ఇలా అయిపోయింది 2 years అవుతుంది కాబట్టి ఇలాంటి సప్లై చేయకండి. మీకు డాక్టర్ గారు మిమ్మల్ని 1% పెట్టలేదు. మాకు కావాల్సింది ప్రజల సేవ, ప్రజల బాగోదు. సో దీంతో గవర్నమెంట్ మంచిగా చూడాలనేదే మా ఆలోచన తప్పితే మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు. ఇదే పుడదమ్మా, ఇదే మెడిసిన్. ఇది కూడా యాంటీబయాటిక్స్ చూడండి. ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు డేట్ చూడండి, November 2023. ఇది ఇచ్చింది November 2023. ఇవే మెడిసిన్ అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రెండు